శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై. హర హర. శంభో శంకర. సార్ అద్భుతం. హలో. మీరు మామూలు బీభత్సం కాదు, మహా బీభత్సాన్ని సృష్టించారు బోయపాటి గారు. అద్భుతం అద్భుతం. మేము రాత్రి ఇంకా చిత్తూరులో చిత్తుగా అసలు మేము బయటకు వచ్చాక ఏం చెప్పామంటే త్రిబుల్ విన్నారు, ఇప్పుడు త్రిబుల్ బి ఫర్ బాలయ్య, బి ఫర్ బోయపాటి, బి ఫర్ బీభత్సం, బి ఫర్ బ్లాక్ బస్టర్. ఇంకా బీలు పెరుగుతాయి అనుకోండి, కొందరు బీపీ పెరిగినా పెరగచ్చు. అద్భుతం. మీ డైరెక్షను, బాలయ్య డైలాగ్ డెలివరీ, ధర్మం పట్ల నిష్టని, మన దేశము, ఆధ్యాత్మిక శక్తి. అసలు మా చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారితో వారి టీముతో ఇంకా మీకు ఒక మాటలో చెప్పండి, రచ్చ చోబియా థియేటర్ అంతా అద్భుతం. సార్ ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు కూడా జగన్మోహన్ గారు. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. బాగున్నా అద్భుతం అన్న. నిజంగా కూడా ప్రపంచమంతా చూడాలి అని చెప్పున్నాను. ఈ సనాతన ధర్మంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, అది ఒక బాలయ్యకి మీకే సాటి ఆ సినిమా. మీరు యు ఆర్ ద లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అఖండ 1 and 2 తో ఎందుకంటే మన పెద్దలంతా ఇప్పుడు రాధమోహన్ మనోహర్ గారి దగ్గర నుంచి అవును మంది పెద్దలు దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నారండి. అవును. ఇదేంటంటే గురుగారు, ఇది వచ్చేసరికి ఎమ్మెల్యే సార్, ఇది చాలా ఎక్కువ మందికి చేరుతుంది. తప్ప 5 కోట్ల మందికి వెళ్తుంది. అవును. మనం 10 మంది 1000 మంది 2000 మందికి చెప్పే మీటింగ్స్ కన్నా కూడా ఇది ఏంటంటే చాలా స్పీడ్ గా యాక్చువల్ గా నిన్న 4 రోజులుగా మా చిత్తూరులో ఎవ్రీడే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి నేరుగా మేము అక్కడ నుండి సినిమాకు పోతే అప్పటిదాకా మా మనోహర్ దాస్ గారు ఏం చెప్పారో అది మేము లైవ్ లో చూసాము. మామూలుగా కాదు, 30-35 మంది బ్రాహ్మణులు తీసుకొని వేద పండితులతో మంత్రాలు చదువుతూ సినిమా ప్రారంభించాము. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అన్న. బై. ఇస్తాను. సీన్ గారు అదే సార్ గురుగారు, మీ ఆశీర్వాదం కావాలి. ఇది నేను చాలా బలంగా తీసుకువెళ్ళాలనే నేను చేశాను గురుగారు. ఇది మీ ఇంటెన్షను, మీకు ఈ సబ్జెక్ట్ పట్ల ఉన్న అటెన్షను. సో ఎవ్రీ హిందూ సెలబ్రేటింగ్ యాజ్ ఏ ఫంక్షన్. అద్భుతం. అది ఒక్క మాట నేను మిమ్మల్ని అసలు అఖండ 1కే వచ్చి కలుద్దాం అనుకున్నా, అవ్వలేదు. కానీ ఒక మాట చెప్పాలనుకున్నా. ఏమిటంటే మీరు మా డైలాగ్ వాడారని ఎవరో పిల్లలు నాకు అది వీడియో పెట్టారు. ఏమిటంటే నేను ఎప్పుడు 5 ఏళ్ల క్రితం, అంటే సోషల్ మీడియాలో ఎన్నో వస్తుంటాయి కదా, బోత్ ఆర్ నాట్ సేమ్, అది టాప్ మోస్ట్ కదా. అంటే మీరు మీ నాన్నగారు ఉన్నారా, ఆ 2వ డైలాగు, ఇది నేను ఒక ఎగ్జాంపుల్కి వాడాను అనమాట. మీరు వాడేసరికి అబ్బా సోషల్ మీడియా వల్ల ఎంత ఉపకారం, బోయపాటి గారిని కలిసినప్పుడు చెప్దాం అనుకున్నా, ఇప్పుడు చెప్పాను. చాలా సంతోషంగా ఖచ్చితంగా సక్సెస్ మీట్ లో కలుద్దాం. అలాగే మీరు లాస్ట్ లో శంబల చూపించారు కాబట్టి నెక్స్ట్ ఇంకా అఖండ శరవే. మీరు చెప్పారుగా, మీరు ఓ మాట చెప్పారు బాలయ్యతో, బాబు గారు మేము ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ధర్మం పట్ల నేను ఇంకొక ఆనందకర విషయం మీరు బాలయ్యతో చెప్పండి. అంటే ఏంటంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఏదో సాంప్రదాయం అని చెప్పి మన ఈ అఖండ సినిమాకి ఎవరైనా జీవహింస చేస్తారేమో, చేయొద్దని బాలయ్య ఫంక్షన్ లో చెప్పారు కదా. అది రియల్. ఆ కింద కామెంట్ లో చూశారు ఒక ఆయన, బాలయ్య నేను మీ సినిమాలు ఇష్టపడను కానీ దీనికి నేను నీకు సాష్టాంగం చేస్తున్నా అన్నాడు. అంటే ఆ బోలా మనుషులు, బోలా తత్వము అలాంటి వారి హృదయాలని, ఎటువంటి వారి హృదయాలనైనా కదిలిస్తుంది. రియల్లీ మీరు తీసుకున్న టాపిక్, సబ్జెక్టు వండర్ఫుల్ సార్. ఇంకా ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ భారతదేశం మీ నుంచి మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు 1000 మంది 2000 మందిని కలిసి మాట్లాడడం వేరు, సినిమా మాధ్యమం ద్వారా కోట్ల మందికి ఉద్ధరింపబడుతుంది. మీ థాట్ కరెక్ట్, మీ థాట్ రైట్. యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఫైట్.
చాలా సంతోషం సార్. నేను ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మై చిత్తూరు జర్నీ స్టార్ట్ విత్ గరికిపాటి ఎండ్ విత్ బోయపాటి. సో మీ బోత్ ఆఫ్ యూ మీకు మీరే సాటి. సార్ చాలా సంతోషం. కలుద్దాం సార్.